అందరికీ నమస్కారం. నా పేరు శిక్షావళి. నేను తాడిపత్రి తాజాగా మాజీ అయిన మున్సిపల్ వైస్ చైర్మన్. నా హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం ప్రజాస్వామ్యమా? మీ అందరి తరపున నేను మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారికి అడుగుతున్నాను. హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేయడము ప్రజాస్వామ్యం కిందకి వస్తుందా? గత 5 ఏళ్లలో ఇక్కడ ఇద్దరమే ఉన్నాము. మా ఇద్దరు గురించే మాట్లాడతారు. చాలా మందికి బాధపడినారు వాళ్ళు. ఈయన ప్రస్తుతం టౌన్ ప్రెసిడెంట్. ఈయన గారి వాళ్ళ గవర్నమెంట్ వస్తానే 2019లో వీళ్ళ వర్క్షాప్ మీద పోయి షోరూమ్ మీద పోయి మొత్తం ధ్వంసం చేయించి వచ్చినారు. మేమైతే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులం, కౌన్సిలర్లం. తన మన భేదం లేకుండా, ఆడోళ్ళు మొగోళ్ళని భేదం లేకుండా భౌతికంగా దాడులు, అక్రమ కేసులు బనాయించినారు. అప్పుడు లేని ప్రజాస్వామ్యం ఇప్పుడు అంటున్నా. యాక్చువల్గా పెద్దారెడ్డి గారు మా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వారికి తాడిపత్రిలో వాళ్ళ ఇంటికి రానివ్వడం లేదని, మీటింగ్లు కండక్ట్ చేసుకోవడం లేదని హైకోర్టుకి వెళ్ళిండన్న రిట్ పిటిషన్ వేసినాడు. దానికి వాదోపాదాలు జరిగినాక హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్న. ఏమంటే కొన్ని షరతులు పెట్టింది. నువ్వేమైనా మీ ఇంటికి పోవాలంటే 24 గంటల ముందే పర్మిషన్ తీసుకోవాలా, పోలీసు శాఖ నుంచి పర్మిషన్ తీసుకోవాలా. ఏమైనా మీటింగ్ కండక్ట్ చేసుకోవాలంటే ఆ మీటింగ్కు ఎవరెవరు పాల్గొంటారో వాళ్ళ పేర్లు, ఎన్ని వెహికల్స్ ఉంటాయి, అవన్నీ పొందుపరిచి ఇవి తీసుకోవాలని చెప్పినారు. దాంట్లో పర్మిషన్ తీసుకోవాలని ఏ ఒక్కటి అతను పాటించడం లేదు. ఇది ప్రజాస్వామ్యమా? చెప్పండి నా, మీరే ప్రజాస్వామ్యమా ఇది? ఏమనంటే మేము ఏదో వాళ్ళు రారు. ఎస్, మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామా. మాకు ఇబ్బంది పెట్టి తాడిపత్రిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన ఆ 24 మంది తప్ప ఎవరైనా నిరాటంకంగా వచ్చి వైసీపీ చిన్న కార్యకర్త కానుంచి లీడర్ వరకు ఎవరైనా మీటింగ్లు కండక్ట్ చేసుకోండి. ఆ 24 మంది తప్ప. ఎందుకంటున్నా అంటే ఆ 24 మంది మాకు ఇబ్బంది పెట్టినారు, మేమేం రివెంజ్ చేసుకోవడం లేదనా. వాళ్ళు పెట్టిన కేసులు దాని గురించి తిరుగుతున్నాం కానీ కోట్లకు వాళ్ళ మీద ఇంతవరకు భౌతిక దాడులు కానీ, కేసులు కానీ, అక్రమ కేసులు కానీ ఏమీ బనాయించలేదు. వాళ్ళు హ్యాపీగా వాళ్ళ వ్యాపారం వాళ్ళకి చేసుకుంటున్నారు. ఆ 24 మంది మళ్ళా వస్తే మళ్ళా మా తాడిపత్రిలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్న ఉద్దేశంతోనే మేము వాళ్ళు వద్దంటున్నాము. లేకపోతే ఎవరైనా వచ్చి చిన్న కార్యకర్త కానీ వేరంగా చాలా మంది లీడర్లు ఉంటారు కదా, పెద్దాటి మాత్రమే ఉన్నాడు వైసీపీలో. వాళ్ళు వచ్చి కండక్ట్ చేసుకోమండి మీటింగ్లు. ఎవరు వద్దన్నారు? ఇక్కడికి వచ్చి అందరూ మంది మార్పులు వేసుకొని వచ్చేది ఎస్పీ దగ్గరికి. అంటే ఆ రోజు ఆ 5 ఏళ్ళు ఒక్క కేసైనా పెట్టినామే? మీరు నాకు కొట్టినారు, ఇలా కొట్టినారు, మా ఆడోళ్ళ మీద అక్రమం ఏమని చేసామా? ఏం చేయలేదే. మేము ఇప్పుడు వచ్చిన ఉద్దేశం ఏంటంటే హైకోర్టు అతనే పోయినాడు హైకోర్టుకు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అతనే బేఖాతరు చేస్తున్నాడు. దీనిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని మీ గౌరవ ఎస్పీ గారికి కానీ, కలెక్టర్ గారికి, అట్లే ఐజీ గారికి, డిఐజీ గారికి కూడా మొత్తం మేము వినతి పత్రాలు ఇచ్చినాం. అదేవిధంగా హోంశాఖ వారికి, రాష్ట్ర హోంశాఖ వారికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, సంబంధిత అధికారులందరికీ మేము ఈమెయిల్ ద్వారాను, పోస్ట్ ద్వారాను పంపించినాంనా. పెద్దారెడ్డి మీద అది హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు చేసిన పెద్దారెడ్డి మీద కఠినంగా చర్య తీసుకోవాలనేది మా డిమాండ్. థ్యాంక్ యూ.